ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎల్లుండి జరగబోయినటువంటి సభ, ఈ సభకి ప్రజాగళం అనే నామకరణం కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలాసార్లు చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అధికారం గురించి. కానీ ఫస్ట్ టైం ఈరోజు పెట్టుకున్నటువంటి పొత్తు 5 కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఈ పొత్తుకి ఆశీర్వదించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 కోట్ల మంది ప్రజలకి ఈ కూటమి తరపున పిలుపునిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎల్లుండి జరగబోవు ప్రజాగళం సభలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా 3 పార్టీలు ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, భోజన సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, 5 సంవత్సరాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇటువంటి నరక యాతన పడినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా లేదు. 5 కోట్ల మంది ప్రజలు, ఏదో ఒక వ్యక్తో, ఒక ప్రాంతం, ఒక జాతో, ఒక మతం కాదు, 5 కోట్ల మంది ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇబ్బందులు పడినాం, కష్టాలు పడ్డాం, నిద్ర లేనటువంటి రాత్రులు గడిపాం. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఏ హక్కును కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకి కేంద్ర ఎన్నికల కమిషన్ రేపు ఎన్నికల షెడ్యూలు రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో రేపు 3 గంటలకి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోతుంది. 5 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి రేపు ఒక అవకాశం వస్తుంది. దీనికి అధికారులు ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా హత్య కావించబడింది. మళ్ళీ రేపు సాయంత్రం తర్వాత ప్రజాస్వామ్యం పునర్జీవించుకొని రేపు ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇచ్చి ముందుకు జరిపించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు ఎల్లుండి జరిగినటువంటి ఈ ప్రజాగళం సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి విన్నా అందరూ స్వచ్ఛందంగా ఈ సభకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర పునర్నిర్మాణం గురించి ఒక మంచి ఆలోచనతో ఈ 3 పార్టీలు పొత్తు కొట్టుకున్నారు. నిండు హృదయంతో ఆశీర్వదించాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. రేపు బాగా జరుగుతుందని చెప్పి భావిస్తూ ప్రతి ఒక్కరూ ఎల్లుండి సభలో భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ ఈ కూటమి తరపున